రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యమని మండిపడ్డారు బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్. దేవాదుల ప్రాజెక్టు 90% పనులను బీఆర్ఎస్ పూర్తి చేస్తే కాంగ్రెస్ కు 10% పనులు చేయడం చేతకాలేదని విమర్శించారు. పొంతనలేని ప్రకటనలు, మాయమాటలు చెప్పి రేవంత్ ఉడాయించారన్నారు. 3 దూషణలు, 6 గ్యారంటీలను వెంటనే అమలు చేయకపోతే ప్రజలు ఘోరీ కట్టడం ఖాయమన్నారు. ఆ దేవాదుల ప్రాజెక్టు మేము 90% పూర్తి చేస్తే 10% కూడా పూర్తి చేయని నిస్సాయ స్థితిలో ఈ రేవంత్ ప్రభుత్వం ఉంటే వారిని తట్టి లేపేదానికి మొన్న దేవనపేటలో ఉన్నటువంటి ఈ పంప్ హౌస్కు సందర్శించడం జరిగింది. అంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో మంత్రులు వచ్చి దేవనపేట పంప్ హౌస్కి వచ్చి ఇక్కడనే నిద్రపోతాం, ఇక్కడనే పంపులు చాలు చేస్తాం, ఇక్కడనే మోటార్లు బిగిస్తాం, ఇక్కడి నుంచే మరి సాగునీరు అందిస్తామని చెప్పి ప్రగల్భాలు పలికి మరి వెనువెంటనే గాలిలో వచ్చి గాలి మాటలు చెప్పి పోవడం జరిగింది. ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఖరాబ్ అయినటువంటి మోటార్లు బాగు కాలేదు. మొన్న హరీష్ రావు గారు రాగానే సందర్శిస్తే అక్కడి అధికారులు కనీసం ప్రోటోకాల్ పాటించకుండా కూడా ముఖం చాటేసి మరి పొంతం లేని ప్రకటనలతోని మరి వాళ్ళు చెప్పడం జరిగింది. దీనికి భయపడి రేవంత్ రెడ్డి ఉలికిపడి వెనువెంటనే నిన్న దేవదుల ప్రాజెక్టు కోసం సందర్శించి మళ్ళా మాయ మాటలు చెప్పి మళ్ళా ఉడాయించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అందుకే ఈ గుడ్డి ప్రభుత్వం, ఈ చెవిటి ప్రభుత్వం, ఈ మొద్దు నిద్రపోయే ప్రభుత్వానికి కనువిప్పు కావాలి, కళ్ళు తెరిపియాలి అని చెప్పి ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుంటే మళ్ళా అదే రీతి 3 దూషణలు 6 దాడులు అన్నట్టు అడ్డగోలు మాటలతోని కాలం గడుపుతున్నారు. అయ్యా రేవంత్ గారు, కాంగ్రెస్ మంత్రులకు, ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ నాయకులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీకు టైం దగ్గర పడ్డది. మీరు ఇచ్చినటువంటి 420 హామీలు, 6 గ్యారంటీలు వెనువెంటనే అమలు చేసే ప్రక్రియ మీరు ప్రారంభించాలి. లేకుంటే మీకు, మీ పార్టీకి తెలంగాణ ప్రజలు గోరి కట్టక తప్పదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒక పక్క రైతాంగానికి రైతు బంధు ఇచ్చే పైసలుంటాయి, ప్రజా సమస్యలపైన దృష్టి సారించడానికి నిధులుంటాయి. కానీ నిన్న గొప్పగా చెప్తాడు, 2 రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల సమావేశంలో 1000 కోట్లు మాత్రము డొనేషన్ ఇచ్చేదానికి, కాంగ్రెస్ పార్టీని కాపాడేదానికి మరి 1000 కోట్లు వెచ్చిస్తారట. ఇవన్నీ కూడా ఏ తీరుగా వెచ్చిస్తారు రేవంత్ రెడ్డి గారు? ఈరోజు తెలంగాణ ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పి చేసి నీ కాంగ్రెస్ పార్టీని కాపాడుతుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. తస్మత్ జాగ్రత్త అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఇప్పటికైనా కూడా ప్రజా సమస్యలపైన దృష్టి సారించి